హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సత్యస్ జర్నీ. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మీకు ఒక మంచి సీ ఫుడ్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే పచ్చి నెత్తళ్ళ వేపుడు. ఎప్పుడు పెద్ద చేపలే కాకుండా అప్పుడప్పుడు ఇలా చిన్న చేపలను తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఇందులో ప్రోటీన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే విటమిన్ ఇ పుష్కలంగా ఉండడం వల్ల స్కిన్ కి అలాగే హార్ట్ కి కూడా చాలా మంచిదండి. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి, ఎవరైతే డెలివరీ అయిన లేడీస్ కి వాళ్ళకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చేపలు చిన్నవి కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటాయండి. కొంచెం నెమ్మదిగా పట్టుకొని వాటి హెడ్ ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. అన్నింటికి ఈ విధంగా హెడ్ రిమూవ్ చేసి తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలండి. మాకైతే ఈరోజు చాలా ఫ్రెష్ నెత్తళ్ళు అయితే దొరికాయి. సో హెడ్స్ అన్నింటినీ ఇలా రిమూవ్ చేసిన తర్వాత వాటర్ లో ఒక 3-4 టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం రండి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే ఇవన్నిటితో పాటు ఒక 2 ఇంచుల అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా తీసుకొని ఇవన్నింటినీ తీసుకొని ఒక మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళలోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 స్పూన్స్ ఆఫ్ మసాలాను కూడా వేసి అన్ని చేపలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నెత్తళ్ళని కొద్ది కొద్దిగా వేస్తూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ నెత్తళ్ళ ఫ్రై అనేది చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటుందండి. దీన్ని మనం సాంబారు, పప్పుతో కూడా తీసుకోవచ్చు. అలాగే స్నాక్ ఐటెంలో కూడా దీన్ని తీసుకోవచ్చు. ఫ్రై చేసినప్పుడు మాత్రం వీటిని చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే చిన్న చేపలు కదా, సాఫ్ట్గా ఉండడం వల్ల విడిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా అన్ని చేపల్ని వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ లోకి మారిన తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ మసాలా పేస్ట్ ని యాడ్ చేసి ఇందులోనే కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసి ఇంకాసేపు వేయించాలి. సో ఈ మసాలా మొత్తం నూనె పైకి తేలి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేపల్ని దీనిలోకి యాడ్ చేసి మసాలా మొత్తం చేపలన్నింటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చేపల్ని యాడ్ చేసిన తర్వాత మరి ఎక్కువసేపు కలపకండి. ఆల్రెడీ ఫ్రై అయిపోయినవే కాబట్టి మనకి విడిపోతుంటాయి ఎక్కువసేపు కానీ కలిపినట్లయితే. ఇలా జస్ట్ టాస్ చేసిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే నెత్తళ్ళ ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి. ఇంకెందుకు ఆలస్యం, వేడివేడిగా సర్వ్ చేసేసుకుందాం రండి. ఇలా వేడివేడిగా క్రిస్పీగా ఉండే నెత్తళ్ళని నిమ్మకాయ మరియు ఉల్లిపాయతో కలిపి తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే నెత్తళ్ళ ఫ్రై. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.